హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండీ! ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతోటి నేను మీ ముందుకొచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ చాలా బావుంటుందండి. మనం ఇప్పటివరకు కొన్ని బీర్బల్ స్టోరీస్ చెప్పుకున్నాం కదండీ! ఈరోజు కూడా ఒక మంచి బీర్బల్ స్టోరీతోటి నేను మీ ముందుకొచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ చాలా బావుంటుందండి. స్టోరీ పేరొచ్చేసరికి 'ఆస్థానంలో స్థానం' అండి స్టోరీ పేరు. ఇప్పుడు మనం స్టోరీలోకెళ్దాం. ఓ రోజు నిండు సభలో అక్బర్ చక్రవర్తికి బీర్బల్ విపరీతమైన కోపం తెప్పించాడు. బీర్బల్ అంటే అక్బర్‌కి ఎంతో ఇష్టమైనప్పటికీ శిక్ష తప్పలేదు. బీర్బల్‌ను తన రాజ్యం వదిలి పొమ్మని చక్రవర్తి ఆదేశించాడు. బీర్బల్ కొన్ని రోజులు సభకు రాలేదు. అక్బర్‌కు కనిపించకుండా తప్పించుకు తిరిగాడు. ఒకరోజు అక్బర్ వేటకని అడవి మార్గంలో వెళ్తున్నాడు. అప్పుడు ఓ వ్యక్తి అక్బర్‌ను చూసి వెంటనే చెట్టు ఎక్కడం ప్రారంభించాడు. తనను గమనించే ఆ వ్యక్తి చెట్టు ఎక్కుతున్నాడని అక్బర్ గమనించాడు. అందుకే అక్కడే అక్బర్ ఆగిపోయాడు. ఎవరు నువ్వు? నన్ను చూసి ఎందుకు చెట్టు ఎక్కుతున్నావు? నువ్వు ఏమన్నా బందిపోటు దొంగవా? మర్యాదగా కిందికి దిగు. లేకుంటే బాణం సంధిస్తా అని విల్లు ఎక్కుపెట్టాడు అక్బర్. ఆ వ్యక్తి చెట్టు దిగాడు. తీరా చూస్తే అతడు బీర్బల్. నువ్వింకా ఇక్కడే ఉన్నావా? నిన్ను రాజ్య బహిష్కరణ చేశా కదా! అంటే రాజాజ్ఞనే పాటించవా? నన్నే ధిక్కరిస్తావా? అని కోపంగా ప్రశ్నించాడు. జహాపనా, మీరు ఆజ్ఞాపించిన వెంటనే నేను నా ప్రయాణం ప్రారంభించాను. తూర్పు వైపు ఎంత దూరం వెళ్ళినా మీ రాజ్యమే అంటున్నారు. అటు నుంచి పడమర దిక్కుకు వెళ్ళాను. ఎన్ని రోజులు నడిచినా మీ రాజ్యం దాటలేకపోయాను. ఉత్తరం, దక్షిణం కూడా ఇలాగే వెళ్ళాను. అయినా మీ రాజ్యం దాటలేకపోయాను. మీరు ఇంత పెద్ద రాజ్యానికి అధిపతి. మీరు స్వర్గాన్ని, నరకాన్ని తప్ప అన్నింటినీ జయించారు. ఇక చేసేది ఏమైనా ఉందంటే అక్కడికి వెళ్ళడమే. అందుకే ఈ చెట్టు ఎక్కి దూకి స్వర్గానికో, నరకానికో వెళ్దాం అనుకుంటున్నాను అని వినయంగా చెప్పాడు బీర్బల్. ఆ పొగడ్తలకు పగలబడి నవ్విన అక్బర్ బీర్బల్ సమయస్ఫూర్తికి ముగ్ధుడయ్యాడు. మళ్ళీ బీర్బల్‌ను తనతో పాటు తీసుకెళ్ళి ఆస్థానంలో స్థానం కల్పించాడు. విన్నారు కదండీ! చిన్న స్టోరీ అయినా చాలా బావుంది కదండీ! అందుకోసమనే చిన్న స్టోరీ అయినా బాగుందని నేను ఈ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు స్టోరీస్ అసలు నచ్చుతున్నాయో లేదో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్లేలిస్ట్‌లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి. అవి కూడా వినండి. అవి ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తానండి. ఏ విషయం నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ.